చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు సినిమా రంగానికి పెద్ద కనెక్షన్ లేకపోయినా ఆమె వరుస పెళ్లిళ్లు మరియు విడాకుల కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఆమె గురించి తన రెండో భర్త పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి సెన్సేషనల్ న్యూస్‌గా మారింది. ఆయన ఎంతో బాధతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు. "నా కూతురి మొఖం చూసి దాదాపు నెల రోజులవుతుంది. మిస్సింగ్ యూ బంగారు తల్లి" అంటూ ఆమెతో దిగిన ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లందరూ కళ్యాణ్ దేవ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. "మీరు శ్రీజ ఎందుకని విడిపోయారు? మీకు నిజంగానే డైవర్స్ అయ్యిందా? ఆ మెగా ఫ్యామిలీ మీ కూతుర్ని మీకు దగ్గర కాకుండా చేస్తుందా?" అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అయితే వాటిలో ఏ ప్రశ్నకు కళ్యాణ్ దేవ్ ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. నిజానికి చిరంజీవి అల్లుడుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కళ్యాణ్ దేవ్ స్వతహాగా మంచి నటుడు. అందుకే అతను నటించిన తొలి చిత్రమైన విజేత బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఈ మెగా అల్లుడు, సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే 2 సినిమాలు హీరోగా స్టార్ట్ చేయగా ఈలోపే శ్రీజకు మరియు కళ్యాణ్ దేవ్‌కు మధ్య విభేదాలు వచ్చి వాళ్ళ గొడవల తాలూకు ఇంపాక్ట్ సినిమా మీద పడి అవి ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఇక ఇలా ఎప్పుడైతే వీరిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు వెంటనే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ పేరు నుంచి తన భర్త పేరు తొలగించేసి కొణిదెల ఇంటి పేరు తగిలిచ్చేసుకుంది. అంతేకాదు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నీ కూడా డిలీట్ చేసి పారేసి కొన్ని రోజులకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని బ్లాక్ చేసి పాడేసింది. దీంతో వీరిద్దరూ విడిపోయినట్లు నెటిజన్లకు అనుమానం మొదలైంది. ఇక వీరి అనుమానానికి తోడు ఇటీవల కళ్యాణ్ దేవ్ కూడా కొణిదెల కుటుంబానికి దూరంగా జీవించడం, కేవలం తన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అందరికీ ఉన్న అనుమానం మరింత బలపడింది. ఇదిలా ఉంటే ఒకానొక రోజు కళ్యాణ్ దేవ్‌ని తన అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "నా కూతురు నా దగ్గర వారం మొత్తంలో కేవలం 4 గంటలే ఉంటుంది" అని ఎంతో బాధగా చెప్పాడు. ఆ తర్వాత ఆ అభిమాని వెంటనే "మీరు శ్రీజ విడాకులు తీసుకున్నారా?" అని ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నకు మాత్రం కళ్యాణ్ దేవ్ సమాధానం ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా శ్రీజ కనీసం వారానికి 4 గంటలు కూడా తన కూతుర్ని కళ్యాణ్ దేవ్ వద్దకు పంపడం లేదని అర్థమవుతుంది. దాంతో కొందరు కళ్యాణ్ దేవ్ అభిమానులు "ఆమె మీకు మాత్రమే కూతురు కాదు, కళ్యాణ్ దేవ్‌కి కూడా కూతురే. దయచేసి అంత కఠినంగా వ్యవహరించవద్దు" అంటూ శ్రీజను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక శ్రీజ విషయానికొస్తే శ్రీజ శిరీష భరద్వాజ్ అనే వ్యక్తిని 2007లో లేచిపోయి పెళ్లి చేసుకుని ఆ తర్వాత తనని వరకట్నం ఇవ్వమని వేధిస్తున్నాడంటూ అతను 2014లో వదిలేసింది. ఇక వీరికి కూడా ఓ పాప ఉంది. ఆ పాపకు మొన్ననే 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ పాప కూడా ప్రస్తుతం శ్రీజ ఆధీనంలోనే ఉంది. ఆ తర్వాత 2016లో ఈ శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుని జనవరి 2022 నుంచి అతనికి దూరంగా జీవిస్తుంది. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.